మీరెప్పుడైనా ఈ పచ్చడిని ట్రై చేశారా? లేకపోతే ఇప్పుడే ట్రై చేసేయండి. దీనికోసం జీలకర్ర, ధనియాలు, కొంచెం చింతపండు, అలానే ఎండుమిరపకాయలు, ఇంకా కొంచెం ఉద్దిపప్పు ఇలా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది మాత్రం సిమ్ లో పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే పప్పు త్వరగా మాడిపోతుంది. ఈ పప్పు కానీ మాడిపోయిందంటే ఇంకా పచ్చడి అసలు టేస్టే ఉండదన్నమాట. ఇది తీసేసాక ఆనియన్, టమాటో, కొంచెం కరివేపాకు కొంచెం దండిగానే వేసుకోవాలి. ఏ పచ్చడికైనా సరే కరివేపాకు ఎక్కువ వేస్తే అది మంచి టేస్ట్ ఇస్తుంది. అన్ని ఇట్లా వేరువేరుగా ఎందుకు వేయించుకోవాలి అంటే అన్ని కలిపి వేసేస్తే పప్పు మాడిపోతుంది, ఇంకా ఈ టమాటో ఆనియన్ అయితే వేగదనమాట. అందుకే వేరువేరుగా వేయించుకుంటాము. తర్వాత మంచి ఫ్లేవర్ నిచ్చే పుదీనా, కొత్తిమీరను కూడా ఇలా వేయించుకోవాలి. ఇంకా ఇవి రూమ్ టెంపరేచర్ వచ్చేసాక అన్ని కలిపి మిక్సీ వేసేయడమే. వాటర్ అయితే అసలు ఏం యాడ్ చేయబడలేదన్నమాట, ఎందుకంటే టమోటాలో ఆనియన్ లో ఉన్న వాటరే సరిపోతాయి. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు 2 days ఒకసారైనా ఈ పచ్చడిని తీసుకెళ్లేదాన్ని లంచ్ కి. ఇంకా తింటుంటే మింట్ ఫ్లేవర్ తెలుస్తుంటుంది అనమాట, అంత బాగుంటుంది. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.